హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఓవరాల్గా ప్రెగ్నెన్సీ పీరియడ్లో మనం ఎంతవరకు వెయిట్ గెయిన్ అవ్వచ్చు అని అంటే బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేసి మనము అంటే బేబీ కోసం ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో డెలివరీ అయ్యాక కూడా మనం వెయిట్ అనేది లాస్ అవ్వకుండా సో ఒబేసిటీ పేషెంట్ లాగా అలా ఉండిపోతూ ఉంటాం అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో మనం పర్టికులర్గా కొంత వెయిట్ అనేది గెయిన్ అవుతే తర్వాత డెలివరీ అయిన 3 months లోపు వరకు ఈ వెయిట్ని మనము తగ్గించుకోవచ్చు. సో హెల్తీగా బేబీ వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మన వెయిట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో అందుకు హెల్తీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ మీరు కూడా ఎక్కువ వెయిట్ పెరిగిపోతారు. బేబీ పెరిగేది కొంచెం అయితే మీరు పెరిగేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా ప్రెగ్నెన్సీలో మనం ఎంత వెయిట్ పెరగచ్చు అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఒక 50 kgs ఉన్నారనుకోండి, మీరు మాత్రం 11 kg నుంచి 16 kg వరకు పెరగచ్చు, నో ప్రాబ్లం. సో వెయిట్ తక్కువగా ఉంటాం కాబట్టి మన హైట్కి తగ్గ వెయిట్ అనేది మనము ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఉంటే ఫస్ట్ మంత్లో చెక్ చేసినప్పుడు 50 kgs ఉంటే మాత్రం వీళ్ళు 10 kgలకి అబోవ్ పెరగచ్చు. అబోవ్ నుంచి ఒక 16 kgs వరకు పెరగచ్చు అనమాట. సో మీ వెయిట్కి తగ్గట్టుగా ఇంకా 10 kgs ఎక్స్ట్రా, 10 kgs నుంచి 16 kgs వరకు 11 kgs అలా పెరిగినా పర్వాలేదు. 10 kgsకి అబోవ్ మీరు పెరగచ్చు అనమాట. పెరిగినా దాని తర్వాత ఎఫెక్ట్ అవ్వదు అండ్ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. బేబీ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటున్నట్టు అర్థం. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో 5 kgs 6 kgs ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి బేబీ వెయిట్ బాగుంటే పర్వాలేదు, కానీ హెల్తీగా బేబీ ఉండాలి అండ్ మీరు కూడా డెలివరీ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మాత్రం మినిమం 10 kgs అనేది మీరు పెరగాలన్నమాట. అండ్ 70 kgs 80 kgs ఇలా ఉన్న వాళ్ళంటే మన వెయిట్ కంటే కూడా ఎక్కువగా వెయిట్ అనేది ఒక 10 kgs ఎక్స్ట్రా వెయిట్ మనం ఉంటే మాత్రం 70 80 ఇలా ఉంటే మాత్రం ఒక 6 kgs నుంచి 10 kgs 11 kgs వరకు మీరు పెరగవచ్చు. సో 80 ఉన్న వాళ్ళు 90 91 kgs వరకు అవ్వచ్చు. కానీ అంతకు మించి పెరిగితే మాత్రం మీరు ఆఫ్టర్ డెలివరీ ఇబ్బంది పడతారు. అండ్ హెవీ వెయిట్ వల్ల మనకి ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. థైరాయిడ్ వస్తుంది అండ్ షుగర్ అటాక్ అవుతుంది. ఇదంతా కూడా మా తర్వాత డెలివరీ తర్వాత కూడా ఎఫెక్ట్ అవుతుంది. డెలివరీ టైంలో కూడా ఓవర్ వెయిట్ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ మనం వెయిట్ ఎక్కువ ఉంటే బేబీ గ్రోత్ కూడా సరిగా ఉండదన్నమాట. సో ఖచ్చితంగా వీళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా మంచి ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకోవాలి. అవన్నీ ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. హెల్దీ ఫుడ్, బేబీ వెయిట్ వరకే ఇంక్రీజ్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ కూడా నేను చెప్పాను ఆల్రెడీ. సో అవన్నీ ట్రై చేస్తే మీకు ఓన్లీ బేబీ వెయిట్ ఇంక్రీజ్ అయ్యేలాగా టిప్స్ అనేవి చాలా ఉన్నాయి, ట్రై చేయండి. కానీ తక్కువ వెయిట్ అయితే మీరు 6 kgs నుంచి ఇలా 6 kgs నుంచి పెరగాలి. కానీ ఇంకా నేను వెయిట్ పెరుగుతానేమో అన్నట్టుగా అసలు పెరగకుండా ఫుడ్ ఐటమ్స్ తీసుకోకుండా అయితే ఉండొద్దు. సో 5 kgs మినిమం 6 kgs వరకు మీరు పెరగవచ్చు. 6 నుంచి 10 లోపు వరకు హ్యాపీగా పెరగవచ్చు. కానీ మీరు ఇంకా ఎక్కువ పెరగొద్దు అండ్ తక్కువ కూడా పెరగకూడదు. తక్కువ అంటే 5 kgs లోపు వరకే, మేము ఇంతవరకే చాలా అనుకోవద్దు. సో పెరగాలి, వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతేనే బేబీ గ్రోత్ అనేది బాగుందని అర్థం. సో తర్వాత మనము ఇంకా ఎక్కువ 10 kgs 11 kgsకి ఎక్కువ పెరిగితే తగ్గించడం కష్టం. కానీ ఇది మాత్రం డెలివరీ అయిన 2-3 monthsలోనే మనకి క్లియర్ అయిపోతుంది. మన వెయిట్ యథావిధిగా ఎంతున్నామో అంతవరకు వచ్చేస్తాము. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ డౌట్ ఉంటుంది కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు అండ్ ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి అండ్ మామూలుగా ప్రెగ్నెన్సీలో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకోవాలి అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియో అనేది మదర్ వెయిట్ ఎంత పెరగాలి అనే దాని గురించి షేర్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకా బేబీ గ్రోత్ గురించి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సర్విక్స్ గురించి అన్ని రకాలుగా నన్ను అయితే డౌట్స్ అడగొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.